90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు కీర్తి. ప్రస్తుతం మనతో పాటు తోడు నీడ ఫౌండర్ రాజేశ్వరి అమ్మగారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం చర్చిద్దాం. హలో అమ్మ, నమస్తే. నమస్తే అమ్మా. అమ్మ, ఇప్పుడు చూసుకుంటే యూత్ మెయిన్గా కల్చర్ అని చెప్పేసి అంటే మన ట్రెడిషన్ కాకుండా ఫారెన్ కల్చర్ ని అడాప్ట్ చేసుకుని టెక్నాలజీ అని చెప్పి ఇంకా రకరకాల క్లబ్లు పబ్లు ఇవన్నీ అలా వచ్చినవి కదా, ఫారెన్ కల్చర్ అలా వచ్చిందే కదా. అవును అవును, ఇప్పుడు వ్యాలంటైన్స్ డే కూడా అలాంటి అక్కడి నుంచి వచ్చింది. అవును, అలాంటివన్నీ అడాప్ట్ చేసుకొని టెక్నాలజీ మంచిగా చేసుకుంటే ఓకే, వాటన్నిటిని బ్యాడ్ ప్రభావం కూడా యూత్ పైన చాలా పడుతుంది, చాలా ఎక్కువ ఉంది. సో వీటన్నిటిని కంట్రోల్ చేసి మనము యూత్ ని ఒక బెస్ట్ ఫ్యూచర్ ఇవ్వాలి అంటే ఎలా అమ్మా? అసలు ఏ పనికైనా అమ్మా ఒక మంచి ఒక చెడు రెండు ఉంటాయి. ఏ పని చెయ్యండి, ఇప్పుడు ఒక మందు మెడిసిన్ వేసుకుంటాం ఒక రోగం తగ్గడానికి, దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఏవో కొన్ని ఉంటాయి. అలాగే ప్రతి దాంట్లోనూ మంచి చెడు ఉంటుంది. మనం మంచి మాత్రమే తీసుకోవడం మానవ లక్షణం. మనం చెడు ఎలా ఉందో చూస్తాం. ఇప్పుడు సినిమా ఉందనుకోండి, సినిమాలో హత్యలు, దోపిడీలు, రేపులు అన్నీ చూపించేస్తాడు. అన్నీ చూపించేసి లాస్ట్లో మాత్రం ఒక శిక్ష పడింది వాడికి చూపిస్తాడు. అంటే ఆ తప్పులు చేస్తే శిక్ష పడుతుంది. ఈ లాస్ట్ లైన్ వదిలేసి వాడు దోపిడీ ఎలా చేశాడు, రేపు ఎలా చేశాడు, మర్డర్ ఎలా చేశాడు అవి చూసి నేర్చుకుంటారు. ఈ లాస్ట్ హీరో కూడా ఎవ్వరు ఇదివరకు చెప్పాను ఇది ఇందులోనే అనుకుంటా, హరిశ్చంద్రుడు నీతి కథ విని నీకేమర్థమైందిరా అంటే స్టూడెంట్ ఏమన్నాడంటే, జీవితంలో చస్తే నిజం చెప్పకూడదు. నిజం చెప్పడం వల్ల కదా సత్య హరిశ్చంద్రుడు ఎన్ని కష్టాలు పడ్డాడు. అది నిజం చెప్పకపోతే పోయే కదా. అంటే వాడికి అలా అర్థమైంది. అంటే ఒక విషయాన్ని మనం చూసే దృక్పథాన్ని బట్టి ఉంటుంది, మన ఆలోచన విధానాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఈ క్లబ్బులు పబ్బులు ఇవన్నీ ఫారెన్ కల్చర్ నిజమే, అందులో మంచిని ఎందుకు తీసుకోవడము? ఫేస్బుక్ ఉంది, ఫేస్బుక్లో చూడండి, ఒక మగవాడు ఒక అమ్మాయి ఫోటో పెట్టాడంటే అది మగ ఆడో తెలియదు కాబట్టి ఎన్ని వెళ్ళిపోతాయో వాడికి లైక్లు కొట్టమని. వయసుతో సంబంధం లేదు, అందంతో సంబంధం లేదు. ఫ్రెండ్షిప్ 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 ఏం ఫ్రెండ్షిప్ అండి? ఇది తప్పు పట్టడం కాదు. ఫ్రెండ్షిప్ అనేది ఏ దగ్గర కూర్చుని హగ్ చేసుకుంటే కానీ ఫ్రెండ్షిప్ అవదా? అది మీరు మాట్లాడుకుంటే ఫ్రెండ్షిప్ అవదా? ఫ్రెండ్షిప్ అనేది నిజంగా జీవితంలో నీకు నేను తోడు ఉన్నాను అని ఇచ్చే ఒక భరోసా, కష్ట సుఖాల్లో నిలబడే ఒక తోడు. అది పోయింది. ఫ్రెండ్షిప్ పేరు చెప్పి పార్కుల్లో పబ్బుల్లో తిరిగి వ్యాలంటైన్స్ డే పేరు చెప్పి ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోయి ఒక్క రూమ్ ఖాళీ ఉండదు హోటల్స్కి వెళ్తే వ్యాలంటైన్స్ డే రోజు. ఒకసారి ఇప్పుడు ఆ రోజు వ్యాలంటైన్స్ January 1 అని వెళ్తే హోటల్కి వెళ్తే ఒక్క హోటల్లో ఖాళీ లేదండి. అంతా ఎక్కడ చూడు యూతే, ఎక్కడ చూడు యూతే. అసలు రాత్రి 10 గంటలకి ఇలా తిరగడానికి మీ పేరెంట్స్ పర్మిషన్ ఎలా ఇచ్చారు? పర్మిషన్ డబ్బులు ఎలా ఇచ్చారు? మీరు హోటల్లో తిరగాలంటే డబ్బులు కావాలి కదా, పార్టీ చేసుకోవాలంటే డబ్బులు కావాలి కదా, ఎట్లా ఇస్తున్నారు? నేను తప్పు పడడం కాదు, మీరు డబ్బులు ఇచ్చేసి పిల్లలకి హాయిగా జల్సా చేయమని ఇచ్చిన తర్వాత అది తప్పు వాళ్ళది కాదు. వాళ్ళ వయసులో సరదాలు ఉంటాయి వాళ్ళకి, కానీ మనం కూడా దాన్ని కంట్రోల్ చేయాలి కదా. ఫ్రీడమ్ నుంచి మనం చెప్పాలి కదా. ఫ్రీడమ్ ఎంతవరకు? దేర్ ఆర్ సర్టెన్ లిమిట్స్. ఫ్రీడమ్కి కూడా కొంతవరకు లిమిట్ ఉంది. ఫ్రీడమ్ పేరు చెప్పి తప్పు చేస్తే అది ఫ్రీడమ్, దాన్ని దుర్వినియోగం చేసుకోవడమే కదా, అది స్వేచ్ఛ అవుతుంది. ఫ్రీడమ్కి స్వేచ్ఛకి కూడా తేడా ఉందమ్మా. స్వతంత్రం వేరు, స్వేచ్ఛ వేరు. నువ్వు బ్రతకడానికి స్వతంత్రం కావాలి, కానీ విచ్చలవిడిగా తిరగడానికి దాన్ని స్వేచ్ఛ అంటారు. అంటే నీకు ఒక బ్యారియర్ ఉంటుంది, ఒక గోడ ఉంటుంది, ఒక అడ్డుగోడ ఉంది, దానికి దాటితే స్వతంత్రం. నీ స్వతంత్రం నీకు ఉండాలి, కానీ స్వతంత్రం పేరు చెప్పి స్వేచ్ఛగా క్లబ్బులకి పబ్బులకి తిరిగితే ఏమవుతుంది? ఆ స్వేచ్ఛను కంట్రోల్ చేయాల్సిన బాధ్యత పేరెంట్స్కి ఉంది. తర్వాత చిన్నప్పటి నుంచే వాళ్ళ మైండ్లో మనము పూర్వం ఉండే ఇవన్నీ నీతి కథలు, దానిపై చందమామ, బాలమిత్ర, మిత్రలాభం, మిత్రభేదం ఇలాంటి కథలు పాఠ్యాంశాల్లో కూడా ఉండేవి. ప్రతి దాంట్లోనూ కూడా ఒక నీతి ఉండేది. ఆ నీతి కథలు జంతువుల పేర్లు పెట్టి ఆ పేర్లలో ఇలాంటి నీతి కథలను చెప్పేవాళ్ళు. ఇప్పుడు అసలు మోరల్ సైన్స్ ఎక్కడుంది? లేదు, టైం టేబుల్లోనే లేదు. ఒకవేళ ఉన్నా కూడా ఆ సబ్జెక్ట్లో ఆ టీచర్ ఎవరో, ఆ కన్సర్న్ టీచర్ ఎవరో ఆవిడ పాఠాలు చెప్పుకునేదే తప్ప అసలు నీతి కథలు అన్నవి లేవు. అవి ఎందుకు చెప్పేవారంటే చిన్నతనం నుంచి వాళ్ళకి బోధించాలి అని. ఇప్పుడు శివాజీ కథ విన్నాను, జీజాబాయి శివాజీ తల్లి ఆయనకి చిన్నప్పటి నుంచి వీరగాథలన్నీ నేర్పింది, ఆయన వీరుడిగా తీర్చిదిద్దింది అని. అంటే కథలు విన్నప్పుడు ఆ మైండ్లో ఇలా నేను కూడా ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఇది తప్పు ఇది రైటు అన్న విచక్షణ వాళ్ళకి పడుతుంది. కానీ నోవేడేస్ పేరెంట్స్కి ఎక్కడ ఖాళీ? 2 ఉద్యోగాలు, 2కి పార్టీలు, సాయంత్రం లేట్ అయితే ఏవో పార్టీలు ఉంటాయి, వాళ్ళు దానికి వాళ్ళు వెళ్ళిపోతారు. వీళ్ళని లక్షలు డొనేషన్లు కట్టేస్తారు, వాళ్ళు చదువుకుంటున్నారు. మన బాధ్యత పేరెంట్గా అయిపోయింది అనుకుంటారు. పేరెంట్గా చదివించడం బాధ్యత ఒక్కటే కాదు, వాళ్ళని ఒక మంచి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనది. వాళ్ళు మంచి పర్సనాలిటీ అంటే మంచి వ్యక్తిత్వం వచ్చేలాంటి పిల్లలుగా తయారు చేయడం బాధ్యత మనది. తప్పు ఒప్పు అనే విచక్షణ నేర్పే బాధ్యత మనది. అది నేర్పితే పిల్లలు వింటలేదు, పెద్దలు చెప్పటం లేదు. ఎందుకమ్మా వాడు మనసు కష్టపడడం? మా అబ్బాయి
ఇంట్లో ఎన్ని వండినా వాడు స్విగ్గీ నుంచి ఆర్డర్ తెచ్చుకుంటాడండి. అది ఒక తల్లి గర్వంగా, అది గర్వంగా మామూలుగా కాదు. ఎన్ని రకాలు వండినా సరే మా అబ్బాయి స్విగ్గీ నుంచి ఆర్డర్ తెచ్చుకుంటాడు. అది ఏమన్నా గొప్ప విషయమా? 2 తిట్టి నువ్వు నోరు మూసుకుని ఇంట్లో వండింది బయట ఫుడ్ తినద్దు అని ఎందుకు చెప్పవు? ఏడుస్తాడు. ఓ రోజు వదిలేయి, 2 రోజులు వదిలేయి, 3వ రోజు కాల్చే వాడే తింటాడు కదా. అంతసేపు భరించలేరు. తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ. వాడు బాధపడుతున్నాడు. ఆ తర్వాత జీవితాంతం మీరు బాధపడతారు. ఇది అయిపోయిన తర్వాత ఓల్డ్ ఏజ్లో మీ ముఖం కూడా చూడు, వాడు ఎవరినో పెళ్లి చేసుకుంటాడు, వెళ్ళిపోతాడు. అప్పుడు ఓల్డ్ ఏజ్ హోమ్లో కూర్చొని బాధపడాలి. అదే ముందే క్రమశిక్షణతో పిల్లల్ని పెంచుకుంటే ఈ బాధ ఉండదు కదా. మోస్ట్ ఆఫ్ ది టైం అమ్మ పిల్లలకి సమయం ఇవ్వాలి, వాళ్ళతో కలిసి గడపాలి, కలిసి కూర్చోవాలి, కలిసి కబుర్లు చెప్పుకోవాలి, వాళ్ళు చెప్పేది ఓపికగా వినాలి. తర్వాత మన అభిప్రాయాన్ని వాళ్ళకి చెప్పాలి. వాడు నెమ్మదిగా చెప్తే వినలేదనుకో, లేదు నువ్వు అలా చేయడానికి వీల్లేదు, ఇలా చేయాల్సిందే అని మనం శాసించే స్థాయిలో మనం ఉండాలి. మనల్ని శాసించే స్థాయిలో పిల్లలు ఉండకూడదు. ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి అదే. పిల్లలు మనని శాసిస్తున్నారు, మనం చెప్పట్లా. మనం చెప్తే వింటలా, వాళ్ళు చెప్తే మనం వింటున్నాం. నీకెందుకమ్మా, నువ్వు ఎందుకు వస్తామాను తిరుగుతావు అని మా పిల్లలు తిడతారండి అంటుంది ఆవిడ గొప్పగా. పిల్లలు ఇన్ని తిట్టే స్థాయిలో ఉండడం ఏంటి? నీ సరదాలు నువ్వు చంపుకుంటున్నావు, పిల్లలు తిడుతున్నాను, కానీ వాళ్ళు సరదా ఒక్కటి చంపుకుంటున్నారా నీకోసమని? అదంతా ప్రేమ నువ్వు అనుకుంటున్నావు. ప్రేమ కూడా ఒక లిమిట్ ఉంది. డామినేషన్ పనికిరాదు కదా. నువ్వు పిల్లల్ని డామినేట్ చేసావు కానీ పిల్లలు నిన్ను డామినేట్ చేయకూడదు కదా. అవును, అదంతా ప్రేమతో చేస్తున్నారు అనుకుంటావు, కానీ నువ్వు బంధించుకుంటున్నావు కదా. నీకు అప్పటి స్వేచ్ఛ స్వాతంత్రం ఎందుకు ఉండదు? అలా ఆలోచించకపోవటం వల్ల పేరెంట్స్ కానీ టీచర్స్ కూడా అంతే. ఇండివిజువల్ అటెన్షన్ పెట్టే ఖాళీ టీచర్స్కి లేదు. 40 మంది ఉండాల్సిన క్లాస్ రూమ్లో 70-80 మంది ఉంటారు ఒక్కొక్క సెక్షన్లో. ఇండివిజువల్ అటెన్షన్ ఎట్లా పే చేస్తారు? వాళ్ళ పాఠం వాళ్ళు చెప్పుకుంటారు, వెళ్ళిపోతారంటే. ఒక పాఠం చెప్పినప్పుడు అందులో ఉండేటువంటి ఆ నీతో, ఆ మంచో, ఆ చెడ్డో, అది దాని ఎసెన్స్ ఏమున్నాయి అన్నది దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి. పాఠం అయిపోయిన తర్వాత ఆ ఎసెన్స్ గురించి వాళ్ళకి మళ్ళీ చెప్పాలి. ఏదో ఇందిరాగాంధీ ఎవరంటే గాంధీ గారి కోడలో గాంధీ గారి కూతురు అని చెప్పినట్టు ఉంటుంది. ఇప్పటి వాళ్ళు అప్పుడప్పుడు ఈటీవీలో అక్కడ వేస్తూ ఉంటారు, పబ్లిక్ లో క్వశ్చన్స్ అడుగుతుంటారు. చాలా మంది అందరూ స్టూడెంట్సే, అందరూ యూతే, వాళ్ళు చెప్పేవి ఇలాంటివి ఉంటాయి. అంటే ఇందిరాగాంధీ ఎవరో ఆ చరిత్ర కూడా తెలియని స్థితిలో ఉన్నారు. ఎందుకంటే చరిత్రతో మాకేంటి పని, అయిపోయిన కథలు మాకెందుకు, ప్రజెంట్ జనరేషన్ కి అవన్నీ అనవసరం, పాస్ట్ మాకు అనవసరం అన్న స్థాయిలో ప్రజెంట్ జనరేషన్ ఉన్నారు. కానీ దాని నుంచే మనం పాఠాలు నేర్చుకుంటున్నాము, దాని నుంచే మనం నీతి నేర్చుకుంటున్నాము అన్న ధోరణి లేదు. అంచేత ఎప్పుడు కూడా నీతి, నిజాయితీ, క్యారెక్టర్, వీటికి ఇంపార్టెన్స్ ఇచ్చిన వాళ్ళు ఎప్పటికైనా ముందుకెళ్తారు. వీటికి క్యారెక్టర్కి కానీ నీతి నిజాయితీలకు కానీ తొంగలో తొక్కేసి హ్యాపీగా ఇవాళ నా సంతోషంగా ఉన్నానా లేదా, ఇవాళ గడిచిందా లేదా అని చూసుకునే వాళ్ళు ఇవాళ కాకపోతే రేపైనా జీవితాల్లో ఖచ్చితంగా దెబ్బతింటారు. అంచేత పిల్లల్ని పెంచేటప్పుడు అది చాలా ఒక గురుతరమైన బాధ్యత. అది పిల్లల్ని పెంచడం అనేది ఏదో కనీసం స్కూల్లో వేసేసామంటే వేసేయడం కాదు. లక్షల డొనేషన్లు పెట్టి స్కూల్లో చదివించినా సరే మీ బాధ్యత మీకుంటుంది. తల్లిగా తండ్రిగా మీ బాధ్యత మీది. అది మనం పాటించాలి. అంటే వినడానికి కష్టంగానే ఉన్నా ఇది నిజం. అది మనం సక్రమంగా పెంచితేనే పిల్లలు పెరిగాక ఎట్లా పెరుగుతారో తెలియని రోజుల్లో మనమే వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చేసి క్లబ్బులకి పబ్లకి హాయిగా మీ ఇష్టం వచ్చినట్టు తిరగండిరా అంటే వాళ్ళు తప్పుడు దారే పడతారు. వయసు వేడి అలాంటిది. అంచేత ఆ వయసులో వాళ్ళు తప్పు చేస్తారని 1000 కళ్ళతో మనం చూసుకుంటూ ఉండాలి. చూసుకోకపోతే దాని ఫలితాన్ని రేపు పొద్దున మనమే అనుభవిస్తాం. అది మనతో పోదు కదా. మన నుంచి సమాజం నుంచి దేశం. మరి ఈ యూత్ కంట్రోల్ చేయాలంటే ఎవరు చేయాలి? పేరెంట్స్, టీచర్స్ కాక. అంచేత తప్పనిసరిగా పేరెంట్స్ బాధ్యత అది తీసుకోవాలండి. వాళ్ళు తప్పు చేశారు అంటే ఆ తప్పు మనదిగా మనం బాధపడాలి. అయ్యో ఆ తప్పు కారణం నేనే నా పిల్లాన్ని సక్రమంగా పెంచుకోలేదు, అంచేత వీడి తప్పు చేశాడన్న బాధ మనకి లేదు. లక్షలు గుమ్మరించేసి ఆ కేసు మాఫీ చేసేసుకుందామా, పోలీసు వాడి నుంచి మన పిల్లాన్ని బయట పడేసుకుందామా లేదా, ఇంతే ఆలోచిస్తారు. దాని పర్యవసానం ఏమవుతుంది? అంచేత తప్పు చేయకుండా మనం ముందు జాగ్రత్త పడకపోతే ఫలితం ఇలాగే ఉంటుంది. తప్పనిసరిగా పిల్లల బాధ్యత పేరెంట్స్ కూడా ఉందమ్మా. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.